అందరికీ ప్రభునామ వందనాలు. ఈ దినానికే ఏర్పాటు చేయబడిన దైవవాక్య భాగం చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13-15 వచనాల వరకు చదువుకుందాం. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడియుందు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం ప్రభువా. నాయనా, ఈ యొక్క యూసీవై తండ్రి మార్నింగ్ ప్రేయర్ ద్వారా ప్రభా మేమందరం కూడా ఈ విధంగా కలుసుకుంటున్న విధానం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. తండ్రి, ఉదయాన్నే లేచిన వెంటనే ప్రభువా అయినా మొదటి గడియ మీతో గడిపే భాగ్యం మీరు మా అందరికి ఇస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, అంత మాత్రమే కాదు తండ్రి, ప్రతిరోజు కూడా మీరు మాతో మాట్లాడుతున్నటువంటి మాటలను బట్టి మీకు వందనాలయ్యా. తండ్రి, ఈరోజు నన్ను మీ బూరగా వాడుకోండి ప్రభువా, మీకు స్తోత్రములు. అయినా ఎవరైతే ప్రభువా ఆసక్తిగా శ్రద్ధగా వాక్యాన్ని వింటున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయినా ఎవరైతే ప్రభువా ఈ సమయంలో ఈ గూగుల్ మీట్లో చేరి ఉన్నారో ప్రభా, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని అయ్యా, ఈ యొక్క సంవత్సరం తండ్రి ఆ కుటుంబాలకు ఏమైతే అవసరమో అవన్నీ కూడా మీరు దయచేయండి. ప్రాముఖ్యంగా వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. కుటుంబంలో సంతోషము సమాధానం దయచేయండి. అయినా ప్రభా నెమ్మది దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా తండ్రి నాకు కూడా మంచి జ్ఞానంతో నింపి తండ్రి, నన్ను కూడా మీ సిలువు చాటును మరుగుపరిచి తండ్రి అయినా ఎటువంటి వాక్యం అందించాలో కూడా మీరు నాకు తెలియచేయమని, మీరు నాలో ఉండి మీరు కార్యం చేయమని వేడుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రియ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉండాలంటే అనే పాట మనం చక్కగా ఇప్పుడు సంతోషం గురించి పాస్టర్ గారు పాడారు. మేము ఆ పాటని ఎక్కువ క్యారల్స్లో పాడుతూ ఉంటాం. ఈ క్రిస్మస్ సీజన్లో క్యారల్స్కి వెళ్తున్నప్పుడు సంతోషమే సమాధానమే అనే పాటను పాడుకుంటూ ఉంటాము. ఒకసారిగా మా క్యారల్స్ మాకు జ్ఞాపకం చేశారు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉండుటకు మనం ప్రయత్నించాలి అనేది ఈరోజు అంశంగా మనం తీసుకుంటున్నాము. మనకు ఒక నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత మన జీవితంలో ఏమైతే మనము కోల్పోయామో అవన్నీ కూడా మళ్ళీ మనము తీసుకొచ్చుకోవాలి. అందులో ఒకటి సంతోషం. కుటుంబంలో సంతోషం ఉంటేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. సంతోషం అనేది మన కుటుంబంలో లేకపోయినా, ఎంత మనకు ఉద్యోగం ఉన్నా, ఎంత మనకు ఆస్తున్నప్పటికీ సంతోషం లేకపోతే అవన్నీ కూడా వృధానే అనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుట వృధా అని చెప్పి మనం చూస్తూ ఉంటాం. మనకు నెమ్మది లేకుండా, సంతోషం లేకుండా ఎంత విస్తారమైనటువంటి ధనమున్నా దాని వల్ల ఉపయోగం ఏంటి? ఆలోచించండి. ఈ సంవత్సరము ఎందుకని మనకు సంతోషం లేదు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకొని ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. ప్రతిది కూడా ఇదొక్కటి మాత్రమే కాదు, ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచించినప్పుడు మనం ఏమైతే కోల్పోయి ఉన్నామో దాన్ని ఎలా సంపాదించుకోవాలి అనేది మనము ఆలోచించుకొని మనమే నిర్ణయం తీసుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో ఈ 2026 సంవత్సరం, ఇలాంటి సంవత్సరాలు మనం ఎన్నో కూడా చూసుంటాం ఇంతకు ముందు సంవత్సరాల్లో. అయితే ఈ సంవత్సరం మనం కొంత నూతనంగా ఆలోచిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడు దేవుడు మనకు ఏం కావాలో అవి ఆయన ఏర్పాటు చేస్తాడు.
యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నీవు నీ మనసును తిన్నగా నిలిపిన యెడల, సంతోషంగా మనం ఉండాలంటే, మన మనసు ఎప్పుడు గూడా చింతపడకుండా ఉండే విధంగా చూసుకోవాలి. మన మనసులో స్థిరమైన మనసుండాలి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, స్థిరమైన మనసు నాకు కలిగించుము, పుట్టించుము అంటాడు. స్థిరమైన మనసు మనలో ఉన్నప్పుడు, మనలో సంతోషం ఉంటది. ఆ స్థిరమైన మనసు ఉండడమే చాలా కష్టమైనటువంటి విషయం. ఆ స్థిరమైన మనసు కొరకు మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు గూడా మనము ఒకే విధంగా ఉండడము అలవాటు జేసుకోవాలి. మన మనసులో చంచలత్వం ఉన్నప్పుడు మనం చింతిస్తాం. ఏదైనా మనం ఏమైతే కలిగి ఉన్నామో అందులోనే మనము నిలకడగా ఉన్నట్లయితే మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే మనము ఉండకుండా మన మనసుని మనము ఒకే విధంగా ఉంచుకోలేని పరిస్థితుల్లో, ఆ సంతోషము అనేది మన దగ్గర ఉండడానికి అది అసాధ్యమని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. తర్వాత చూడండి, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, ఇక్కడ మీరు గమనించారా? ఒక మాట ఎడల అని వస్తుంది. మన చేతులు దేవుని వైపు చాచే వారంగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనము దేవునికి ప్రాముఖ్యతనిస్తూ, దేవుణ్ణి వేడుకుంటూ, చేతులు చాచడం అంటే దేవుని మనము వేడుకోవడం. ఆయనకు మనము నమస్కారం చేయడము, మనము ప్రాధేయపడ్డము, ఆయన మీద మనం మొత్తం ఆధారపడ్డాం. ఎప్పుడైతే మనము ఆయన వైపు చూస్తూ, ఆయనలో ఉంటూ, ఆయన వైపు మన మనసు ఉంచుతూ ఆధారపడతామో, మనం సంతోషంగా ఉండగలుగుతాం. సంతోషం అనేది ఈరోజు ఎందుకని మన కుటుంబాల్లో లేదు అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఎవరైతే వాక్యం వింటున్నారో, మరి మన కుటుంబాల్లో సంతోషం ఉందా? సంతోషం లేనప్పుడు, ఆ సంతోషము ఎందుకని లేదు అని కూడా మనం ఆలోచించగలం గదా! ఒక ఎగ్జాము మనం రాసిన తర్వాత, ఆ ఎగ్జామ్ మనం ఫెయిల్ అయితే ఒకవేళ, ఎందుకని మనం ఫెయిల్ అయ్యాము అనేది మనం ఆలోచించుకోలేమా? లేపోతే ఆ పేపర్‌ని మనం మళ్ళీ ఎక్కడ మార్కులు తక్కువొచ్చాయని మనం చూసుకొని, ఆ మార్కులు ఎందుకు పోయాయని మనం గమనించలేమా? కాబట్టి అదే విధంగా మన జీవితంలో గూడా ఏదైనా మనం కోల్పోయినప్పుడు, ఎందుకు మనం కోల్పోయాము అని మనం ఆలోచించినట్లయితే, మనకు దేవుడు కొన్ని విషయాలు తెలియజేస్తాడు. అందులో ఇవి గూడా కొన్ని విషయాలు. మనం దేవుని వైపు చూచే వారంగా ఉండాలి. ఆయన వైపు మనం మనసు ఉంచాలి. దేవుడు మనలోకి రావడానికి మనం ఆయన్ని ఆహ్వానించాలి. ఇదిగో నేను నీ తలుపు యొద్ద తట్టుచున్నాను. నువ్వు తలుపు తీసిన యెడల నేను లోపలికి వస్తాను. నీలో నివసిస్తాను అంటున్నాడు. మనం దేవుడిని లోపలికి రానీయలేకపోతున్నాం. మనం దేవుడిని లోపలికి రానివ్వాలి. దేవుడు లోపలికి రావాలంటే మన మనసు స్థిరమైన మనసుగా ఉండాలి. మంచి మనసుగా ఉండాలి. మంచి మనసుతో స్వార్థపూరితంగా కాకుండా మంచి మనసుతో ఇతరులను ప్రేమించాలి. కల్మషం లేనటువంటి మనసు కలిగినప్పుడు దేవుడు మనల్ని ఆయన సంతోషంగా ఉంచుతాడు. తర్వాత మనం చూసినప్పుడు 14వ వచనంలో, పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, మనము పాపము చేసేవారుగా ఉన్నట్లయితే మనం దాన్ని విడిచిపెట్టాలి. సంతోషము లేకుండా ఉంది అంటే ఇదొక కారణం. పాపంలోనే జీవిస్తా ఉంటే గూడా మనలో సంతోషం ఉండదు. ఆ పాపము చేయడానికి ఆ కొద్దిసేపు సంతోషం మాత్రం ఉంటుంది గానీ,
ఆ పాపము చేసిన తర్వాత సంతోషం అనేది నీ దగ్గర నిలబడదు. అందుకోసమే మనము ఈ పాపమును మనమేమైతే చేస్తున్నామో, మన చేతులకి ఎలా అయితే ఆ పాపం అంటుతుందో, మన శరీరానికి ఏ విధంగా అయితే ఆ పాపం అంటుతుందో, ఆ పాపాన్ని మనం విడిచిపెట్టాలి. పాపము అనేది దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది. పాపము అనేది మన మన కుటుంబాల్లో నెమ్మది ఉంచదు. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపాన్ని దేవుడు ద్వేషిస్తాడు. ఇవన్నీ మనం గమనించినప్పుడు, ఆ పాపముకి మన దేవునికి అసల సాంగత్యము లేదు అనేది మనకు తెలుసు. కాబట్టి సంతోషము అనేది నీ కుటుంబంలో లేదు అంటే, ఇది గూడా ఒక కారణం ఉండొచ్చు. నీ కుటుంబాన్ని పాపము ఏలుబడి చేస్తూ ఉండొచ్చు. నీ కుటుంబము పాపంలో జీవిస్తూ ఉండొచ్చు. ఇలాంటి చేతులు లేకపోతే దీన్ని నువ్వు విడిచిపెట్టాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సంతోషం నువ్వు కావాలనుకున్నట్లయితే, ఆ సంతోషం కొరకు నువ్వు కొన్ని విడిచిపెట్టాలి. సంతోషం కావాలని మనం కోరుకుంటున్నాం గానీ, వాటిని ఏమైతే ఆ సంతోషాన్ని కలుగజేస్తాయో, వాటిని మనం విడిచిపెట్టకపోతే సంతోషం నీ యొద్దకు రాదు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలోకి ఉండి, మనలో నివసించాలంటే, మనలో నుంచి కొన్ని బయటకు వెళ్ళిపోవాలి. అందుకే ఆయన పరిశుద్ధుడు గాబట్టి, మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు అంటే, పరిశుద్ధుడైన దేవుడు అపవిత్రమైనటువంటి లేపోతే అపరిశుద్ధమైనటువంటి హృదయంలోకి ఎలా ఉంటాడు? పరిశుద్ధమైనటువంటి దేవుడు పరిశుద్ధమైనటువంటి హృదయంలోనే నివసించగలుగుతాడు. కాబట్టి ఆలోచించండి, పాపాన్ని మనము విడిచిపెట్టాలి. అదే విధంగా గమనిస్తే, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల దుర్మార్గత ఈ మాట వినడానికి చాలా బాధగా ఉన్నప్పటికీ, ఈ దుర్మార్గత అనేది మన గృహాల్లో లేకపోతే మన హృదయాల్లో ఈ రోజున ఏలుబడి చేస్తా ఉంది. దుర్మార్గత అనగా అన్యాయము, అక్రమము, చేయకూడనటువంటి పని చేయడము, ఇతరులను అన్యాయంగా మనము తీర్పు తీర్చడము, ఇతరుల మీద అన్యాయంగా మనం చేయి చేసుకోవడము, ఇతరుల మీద అన్యాయంగా మనం ఒక మాట అనడము, దుర్మార్గత. ఈ దుర్మార్గత అనేది మనము కొట్టివేయాలంటున్నాడు. అంటే దుర్మార్గత మనలో ఉండకూడదు. క్రైస్తవుడు దుర్మార్గంగా జీవించకూడదు. నీ హృదయంలో ఇలాంటి దుర్మార్గత ఉన్నట్లయితే, ఆ దుర్మార్గత వల్ల నీ కుటుంబంలో సంతోషం ఉండదు. కనుక గమనించండి, మన కుటుంబాల్లో ఈరోజు సంతోషము లేదు అంటే దానికి కారణము మనమే. సంతోషంగా మనం జీవించలేకపోతున్నాము అంటే దానికి కారణం మనమే. కనుక ఈ వాక్య భాగాన్ని గమనించినప్పుడు, దుర్మార్గత మన కుటుంబాన్ని ఏలుబడి చేస్తా ఉందా? ప్రతిది కూడా దుర్మార్గమైన ఆలోచనలు ఆలోచిస్తున్నావా? ఇతరులని ఎప్పుడు గూడా మోసం చేద్దాము, లేకపోతే అన్యాయం చేద్దాము, లేకపోతే అక్రమం చేద్దాము. ఈ ఆలోచనలో మన యొక్క హృదయం ఉన్నట్లయితే, మనకు సంతోషం ఎలా ఉంటుంది? ఆలోచించాలి ఈ విషయాన్ని. కాబట్టి సంతోషం అనేది ఆ కుటుంబంలో సంతోషముంది. లేకపోతే పలానా కుటుంబంలో సంతోషంగా ఉన్నారు. మనమెందుకు లేమని ఆలోచిస్తున్నాం. మంచిదే. మరి ఎందుకని ఆ కుటుంబం సంతోషంగా ఉంది? మనమెందుకు సంతోషంగా లేము? దానికి కారణాన్ని మనం వెతుకుతున్నామా? అనేది అనేది మీరు ఆలోచించాలి.
ఎందుకంటే ప్రతి కుటుంబానికి సంతోషం అవసరం. కనుక దుర్మార్గంగా మనం జీవిస్తున్నట్లయితే, మనము ఆ దుర్మార్గతను కొట్టివేయమంటున్నాడు దేవుడు. దుర్మార్గత అనేది మనము ఒకవేళ మనలో ఉన్నటువంటి మనలో చెడుతనాన్ని మనం గమనించలేమేమో. ఈ విషయాన్ని అందరూ గూడా ఆలోచించాలి. కాకి పిల్ల కాకికి ముద్దులాగా మన యొక్క ఆలోచనలు, మన తలంపులు, మన తప్పులు మనం తెలుసుకోలేం. తెలిసినప్పటికి గూడా వాటిని మనము ఎప్పటికి గూడా దాన్ని కవర్ చేసుకుంటూనే బ్రతికేస్తాం. అదే మనము చేసేటువంటి చాలా పెద్ద తప్పు. అందుకోసమే దేవుడు గూడా వాక్యంలో సెలవిచ్చాడు. నీ కంటిలో ఉన్నటువంటి నలుసుని తీసుకో. కాబట్టి నీలో ఉన్నటువంటిది తప్పుని ముందు తీసుకొని ఎదుటి వాళ్ళ దాంట్లో చూడు. నీ దగ్గర ఉన్నటువంటి నలుసుని తీసుకోకుండా ఎదుటి వాళ్ళ దాంట్లో దూలాన్ని ఏం జూస్తావు? లేకపోతే నీ దాంట్లో ఉన్నటువంటి దూలాన్ని నువ్వు ఉంచిపెట్టుకొని ఎదుటి వాటిలో నలుసెలా ఎలా జూస్తావు? ఎలా నీకు కనబడతది? అంటే మనల్ని మనం పరీక్షించుకోవాలి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనము ఒకరి గురించి మనం అంటున్నప్పుడు, మనం దాన్ని మొట్టమొదటిగా మనల్ని మనము ఒకసారి పరీక్ష చేసుకుంటే మంచిదేమో. ఈ దుర్మార్గత అనేది ఇక్కడ చూసినప్పుడు యోబు గ్రంథము 11 అధ్యాయము 14 వచనంలో, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన యెడల, తర్వాత చూడండి 15 వచనంలో, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. ఇదండి మనకు కావాల్సింది. నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు. అంటే నీవు దోషిగా ఉన్నంత కాలం నీకు సంతోషం ఉండదు. నువ్వు దోషిగా ఎందుకుంటున్నావు అంటే, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనవి నీలో ఉన్నాయి. దానికి ఉదాహరణగా నీ మనసు స్థిరంగా ఉండదు. ఈరోజు అనుకుంటావు నేను నివసించాలా పరిశుద్ధంగా లేకపోతే పవిత్రంగా అనుకుంటావు. రేపటికల్లా మళ్ళీ మామూలైపోతావు. అదే విధంగా దేవుని వైపు నువ్వు చేతులు చాచవు. దేవుని వైపు నువ్వు చూడవు. దేవుని కంటే గూడా నువ్వు అన్నిటికి సమయం ఇస్తావు. పాపము చేస్తూ బ్రతుకుతూ ఉంటావు. నీ గుడారంలో దుర్మార్గతుంది. ఇవన్నీ మనం వదిలిపెట్టినప్పుడు నిశ్చయముగా అనే మాట చూస్తున్నాం. యోబు గ్రంథము 11 అధ్యాయం 15 వచనంలో. నిర్భయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. సంతోషం నీకు రావాలంటే దానికి దేవుడు కొన్ని కండిషన్స్ ఇచ్చినాడు. మీరు గమనించారో లేదో పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఆశీర్వాదానికి ముందు ఒక కండిషన్ ఉంటది. ఆశీర్వాదం కొరకు మనం ప్రయత్నం చేస్తాం గానీ, ఆశీర్వాదానికి ముందు నీ యొక్క ఆ కండిషన్స్ ఏంటి? ఆ కండిషన్ ప్రకారంగా నువ్వు ఉంటున్నావా లేదా? నీ మనసు స్థిరంగా ఉంచుకోకుండా, నీ చేతులు దేవుని వైపు చాచకుండా, నువ్వు పాపాన్ని విడిచిపెట్టకుండా, దుర్మార్గతలో జీవిస్తూ, పాపములో జీవిస్తూ, సంతోషం ఎలా ఉంటది నీ కుటుంబంలో? ఆలోచించాలి ఈ విషయాన్ని. అందుకే ఆయన ఎడల అనే మాట తెలియజేస్తా ఉన్నాడు. ఇవన్నిటిని నువ్వు విడిచిపెట్టిన ఎడల, నువ్వు సంతోషంగా ఉంటావు. దాని అర్థమేంటి? ఇవన్నీ విడిచిపెట్టకపోతే నీ కుటుంబంలో ఎప్పుడు సంతోషం ఉండదు. ఆ సంతోషాన్నిచ్చేది మనకు దేవుడే. ఆ సంతోషాన్ని మన కుటుంబాల్లో ఇచ్చేది ఆయనే గదా! ఆయనే మనల్ని సంతోషంగా ఉంచుతాడు. సాతాను అనేక విధాలుగా మనల్ని శోధించినప్పటికీ, ఆ సాతానుని షో జయించేటువంటి శక్తి గూడా మనకు దేవుడిస్తాడు. ఎందుకంటే, ఈ సాతానుకి కొంతవరకే దానికి ఒక పరిమితి వరకే ఆయన ఇస్తాడు పర్మిషన్. కనుక మనం గమనించినప్పుడు, మనము మన జీవితంలో నిర్దోషిగా తర్వాత చూడండి, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. మనం స్థిరపడి ఉంటాం. కనుక మనం గమనించినప్పుడు, మనం నిర్దోషిగా మనము ఉంటున్నామా లేదా? దేవుని దృష్టిలో మనం నిర్దోషిగా ఉండాలి.
ఈ లోకంలో ఉన్నవారు మనల్ని ప్రేమించకపోవచ్చు, మనం నచ్చకపోవచ్చు, లేకపోతే ఒకవేళ మనం మంచిగా ఉన్నామని గూడా మనల్ని వాళ్ళు దూరంగా పెట్టొచ్చు. కాబట్టి ఈ లోకంలో గాదు, మన దేవుని దృష్టిలో మనము నిర్దోషిగా బ్రతకాలి అని మనం నేర్చుకుంటున్నాం. చూడండి 4వ కీర్తన 7వ వచనంలో 6, 7 వచనాలు చూస్తే మనము, మాకు మేలు ఎవడని పలుకువారు అనేకులు యెహోవా, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. దేవుని సన్నిధి కాంతి మన మీద ప్రకాశింపచేయాలి. దేవుడు సన్నిధి కాంతిని నీ మీద, నీ కుటుంబం మీద ప్రకాశించినప్పుడు, లేకపోతే నువ్వు దేవుని సన్నిధికి వెళ్లి, దేవుని యొక్క సన్నిధిని నువ్వు ప్రకాశింప చేసుకున్నప్పుడు, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. దేవుని మందిరానికి నువ్వు వెళ్లి, దేవుని వాక్యాన్ని విని, ఆ వాక్యాన్ని మనం నెమరు వేసుకుంటూ మనం జీవించినప్పుడు, దేవుని వాక్య ప్రకారంగా మనం బ్రతికినప్పుడు, దేవుడు మనకు అధికమైన సంతోషం ఇస్తాడు. ఎలాంటిదంటే, మన దగ్గర ఆస్తి అంతా ఉండి సంతోషం కంటే కూడా, నీకీరోజు సాలరీ పడింది. వెంటనే మనం చాలా సంతోషిస్తాం. అబ్బా! మనకీరోజు జీతం పడిందబ్బా! అయితే అంతకంటే గూడా ఆనందం నీకు దేవుడు ఇస్తా అంటున్నాడు. అంటే నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో అంతకంటే గూడా నీకు ఆనందం. అంటే కలిగినప్పుడు కలిగేటువంటి ఆనందం కంటే గూడా అత్యధికమైనటువంటి ఆనందం నీకు ఇస్తానంటున్నాడు. ఎంత గొప్ప విషయం అండి. మామూలుగా మనం పని జేసేది, ప్రతి దగ్గర మనం పని జేస్తాం గదా! ఆ పనికెళ్ళినప్పుడు డబ్బులిచ్చినప్పుడు మనం సంతోషిస్తాం. అంటే అంతకంటే గూడా ఎక్కువగా ఆయన మనకు సంతోషం ఇస్తానన్నాడంటే ఇంకెంత మనకు భాగ్యమండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి ఈరోజు మనం వెళ్తున్నామా? దేవుని సన్నిధికి మనం వెళ్ళినప్పుడు, ఆ దేవుని సన్నిధిలో నీవు ఆ యొక్క అనుభూతిని పొందుకుంటున్నావా? ఆలోచించాలి. ఈరోజు ఎంతోమంది దేవుని సన్నిధికి వెళ్లి, నామకార్థకంగా కూర్చొని, నామకార్థకంగా మనం పోవాలి, తప్పదు, పోకపోతే మనమేదో పరలోకానికి వెళ్ళము అన్నట్టుగా దాని కొరకే పోయేటువంటి వాళ్ళున్నారు. మనం వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని మనము అన్వయించుకొని, దేవుని వాక్యం మనం శ్రద్ధగా వినడము ఎంతో ప్రాముఖ్యమైన విషయం. మనము దేవుడు మనతో ఏం మాట్లాడతాడు ఈరోజు అని మనము విని, అది మన జీవితంలో భద్రంగా భద్రపరుచుకొని మన హృదయంలో, మన జీవితంలో దాన్ని అన్వయించుకుంటూ వెళ్ళినప్పుడు నీ కుటుంబంలో సంతోషం ఉంటది. నీవెప్పుడైతే దాన్ని ఆలకించకుండా, ఒకవేళ ఆలకించినప్పటికి దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటావో, దేవుడు మనకు సంతోషం ఎలా ఇస్తాడు? ఇక్కడ మీరు గమనించారు గదా! నీ సన్నిధి కాంతి, కీర్తన 4వ కీర్తన 6వ వచనంలో, నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయము. దేవుని యొక్క సన్నిధి అనుభవించాలి మనం. దేవుడు మన మీద ప్రకాశింప చేయాలంటే మొట్టమొదటిగా నీలో గూడా మంచి మనసు రావాలి. దేవుని సన్నిధికి ఒక ప్రాముఖ్యతనివ్వాలి. దేవుని వాక్యానికి ఒక విలువివ్వాలి. దేవుని వాక్యానికి కొంత సమయాన్ని కేటాయించాలి. దేవుని కొరకు మనము ప్రయాసపడాలి. అలా మనం బ్రతకాలి. సృష్టికర్తని మనం మర్చి, ఈ సృష్టిని మనం పూజిస్తున్నాం అంటున్నాం చూసారా? మనమే క్రైస్తవులను పూజిస్తున్నాం ఈ రోజున. ఎవరో అన్యులు పూజించడం కాదు. ఆ సృష్టిలో ఉన్నటువంటి భాగము ఈ ఉద్యోగం. ఆ సృష్టిలో భాగమే నీకున్నటువంటి ఐశ్వర్యం, నీకున్నటువంటి సమస్తము నువ్వేమైతే కలిగి ఉన్నావో అవి. ఆ సృష్టికర్తను నువ్వు పూజించకుండా, నువ్వు వీటి మీద ఎక్కువ ఏకాగ్రత చూపిస్తున్నావు. వీటి మీద ఎక్కువ ధ్యాస చూపిస్తున్నావు. కానీ మనం ఏం గమనించాలంటే, మనము ఈ లోకంలో ఒక యాత్రికులము అని గమనించాలి. నువ్వు నీ దగ్గర ఒక ఉద్యోగాన్ని ఏర్పాటు జేసి, ఈ పక్కన దేవుని బెట్టినప్పుడు, నువ్వు దేనికి ప్రాముఖ్యతనిస్తున్నావంటే, దేవునికి ప్రాముఖ్యతను ఇస్తూ, ఉద్యోగాన్ని గూడా నువ్వు చేసినట్లయితే అది మంచిదే. కానీ దేవుని పూర్తిగా విడిచిపెట్టేసేసి, నువ్వు ఉద్యోగానికే చాలా ఎక్కువ న్యాయం జేస్తున్నట్లయితే, నువ్వు సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నావు. నువ్వు విగ్రహారాధన జేస్తున్నావు. ఈ రోజున ఇలాంటి వారు ఎంతో మందున్నారండి.
నేను ఒక వ్యక్తితో, ఒక బాబుతో మాట్లాడినప్పుడు, "మందిరానికెళ్తావా?" అంటే, వెళ్తాను సార్. నేను మా ఇంట్లో నేను వెళ్తాను సార్. ఎప్పుడైనా వెళ్తుంటాను. కానీ మా నాన్న ఖచ్చితంగా ఎళ్తాడు సార్ ప్రతి వారం. నాన్న ఖచ్చితంగా పోయేదేంది? మీ నాన్న పోతే నీకు వాక్యం వచ్చేస్తదా? మీ నాన్న పోతే నీకు వాక్యం అందుకోసమే నేను చూసినప్పుడు బాబుకి ఫోను చేసినా సినిమా పాటొస్తుంది. ఆయనకి ఫోనొచ్చినా ఆయనకి సినిమా పాటొస్తుంది. ఎందుకొస్తుంది? నువ్వు దేవునిలో ఉంటే గదా! మరి క్రైస్తవుడివా? ఆ! క్రైస్తవుడినే. మరి నువ్వు ఏంది నీ నీ జీవితం ఏంటి? సమాజంలో నీ యొక్క సాక్ష్యం ఏంటి? క్రైస్తవుడిగా నువ్వు చేసే పనేంటి? గమనించారా? దేవుని వాక్యము ఆ యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశించాలి. దేవుని వాక్యము మనలో ఉండినప్పుడే ఈ మార్పులొస్తాయి. ప్రతి మనిషిలో మార్పు ఎలా వస్తుంది? సంతోషంగా ఉండాలి అంటే మనములో మార్పు రావాలి. మనం ఇవన్నీ విడిచిపెట్టాలి. అత్యాశకి వెళ్ళిపోవడం, దురాశకి వెళ్ళిపోవడం, మనమేదో సంపాదించుకొని మనమంతా ఇచ్చేయాలని అనుకోవడం. అవసరమే. నేను కాదనడం లేదు. కానీ మనము యాత్రికులము, మనము పరదేశులము అనేది మనము గమనించాలి. అందుకే నిన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నప్పుడు వింటే, నేను అది కూడా స్టేటస్‌లో పెట్టాను మొన్న ఒకరోజు ఇంగ్లీష్‌లో. ఎక్కడుంది మనము గొప్పవారిగా, ధనవంతులుగా బ్రతకాలని అని అంటున్నాడాయన. మనం బ్రతకాల్సింది ధనవంతులుగా పరలోకంలో. దేవుడు మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఇస్తాడు. అంతవరకుతో మనం తీసుకొని, మనం తృప్తి పడేటువంటి వారంగా ఉండాలి అని గూడా నేను మీకు తెలియజేస్తున్నాను. సంతోషంగా ఉండడానికి ఇవన్నీ గూడా మనము పాటించినప్పుడే సంతోషం ఉంటది. లేకపోతే నువ్వు ఎప్పుడు నీ మనసు కూడా టెన్షన్స్ మీద ఉంటది. ప్రయాస పడుతూ ఉంటావు, ఆశ పడుతూ ఉంటావు, ఆతృత పడుతూ ఉంటావు, నెమ్మది లేకుండా ఉంటావు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తన 5వ అధ్యాయం 11వ వచనంలో గూడా ఈ మాటనే గమనించొచ్చు మనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని దగ్గరికి రావాలి. ఈ రోజున ఆదివారం గూడా వ్యాపారం జేసేవాళ్ళు. చర్చికి రాకుండా ఆదివారం రోజు పనులకెళ్ళేవాళ్ళు. ఆదివారం రోజు ఉద్యోగాలకెళ్ళేవాళ్ళు. అంటే కొన్ని ఉద్యోగాలు గవర్నమెంట్ ఆ విధంగా తప్పదు గాబట్టి పెడుతుండొచ్చేమో గానీ, అయినప్పటికి కూడా అక్కడికి వెళ్ళినప్పటికి దేవుని సన్నిధికి పోయే పరిస్థితి మనం ఏర్పాటు జేసుకోవాలి. మేము ఆదివారం మాకు ఒక నెలలో ఈ మే నెలలో ఆ టైంలో మార్చి టైంలో మాకు పేపర్ వాల్యుయేషన్ ఉంటది. కరెక్షన్ డ్యూటీ. ఆ టైంలో మేము పేపర్ వాల్యుయేషన్‌లోకి వెళ్ళిన తర్వాత బయటికి రావడానికి వీలుండదు. అట్లాంటి పరిస్థితిలో మనం పోలేం బయటికి. లాక్ జేసేస్తారు. అయినప్పటికి కూడా నేను పర్మిషన్ తీసుకొని బయటికి వెళ్లి చర్చిలో కూర్చొనొస్తాను ఒక 10 నిమిషాలు. నాకు దగ్గరలో లోన్ స్టార్ చర్చి ఉంటది. ఒక్కసారి డౌనీ హాల్‌కెళ్తాను. అంటే నీకు ఆశున్నప్పుడు ఏదైనా చేస్తావు. నీలో ఆశ లేనప్పుడు మనం దాన్ని పట్టించుకోం. నీలో ముందు ఆశుండాలిగా. మనం ఎంతకాటికి మనము మా ఉద్యోగం అని దాని మీద నిందేసేస్తాం. నాకు ఉద్యోగం ఉంది గదా! పంపించరు మా పై అధికారులని. మనం ముందు వాళ్ళని అడిగి, మన తప్పు లేకుండా వాళ్ళని అడిగి, "అయ్యా! మేమిట్లా పోవాలి అనుకుంటున్నాను. నేను క్రైస్తవుడిని." కనుక గమనించండి, కొన్ని సందర్భాల్లో మనం చూసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆశను బట్టి ఆయన తృప్తిపరుస్తాడు. నీలోనే ఆశ లేనప్పుడు ఇంకా దేవుడు ఏ విధంగా తృప్తిస్తాడు దాని గురించి? కాబట్టి మనం దేవుడిని ఆశ్రయించాలి. దేవుని ఆశ్రయించినప్పుడు మనం సంతోషిస్తాం. మనలో సంతోషమొస్తది. ఇంకా కొన్ని కుటుంబాల్లో సాతానుడుంటాడు తిష్టేసుకొని. ఇంక మనం వాళ్ళని మార్చలేం. కొంతమంది మారరు. బతికినంత కాలం భార్య ఏమో భక్తిగా ఉంటది పాపం. ఆ భర్త ఏమో ఎప్పుడూ ఇంక అంతే. సాతానుడుంటాడు అతనిలో. కొన్ని కుటుంబాల్లో భార్య ఎప్పుడు అరస్తా ఉంటదామె. ఎప్పుడు గలభాలు, గందరగోళాలు, గొడవలు. క్రైస్తవురాలే. ఎప్పుడు అల్లర్లు. ఎప్పుడు గూడా ఏ తప్పులు జూసుకుంటా, వాళ్ళ లోటుపాట్లు జూసుకుంటా అరుస్తూనే ఉంటదామె. ఇంకా మనమేం జేయలేం ఇంక ఆమె జీవితాన్ని. ఆమె ఇంకా దేవుడే శిక్షిస్తాడామెని. ఆయనేమో భర్త భయంగా, భక్తిగా ఉంటాడు.
అలాంటివి మనం ఏం చేయలేం. ఇంకా కుటుంబాలు ఇంకంతే. ఇంకెప్పటికో దేవుడు వాళ్ళని మారిస్తే తప్ప. ఇలాంటి కుటుంబాలు లేవంటారా? మనకు తెలిసినటువంటి కుటుంబాలున్నాయి. ఎందుకని ఇలా ఉండిపోతున్నారు? దేవుని సన్నిధి కాంతి వారి మీద ఉండడం లేదు. దేవుని వాక్యము నీడలో వాళ్ళు బ్రతకడం లేదు. వాక్యం వింటున్నావు. ఎవరికి కావాలి వాక్యం వినేది? నీ వాక్యాన్ని నువ్వు అన్వయించుకోవాలి జీవితంలో. నీ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకోమంటాడా దేవుడు? బాసికంగా కట్టుకోమంటాడు. నీ ఇంటి వాకిటన దాన్ని ఉంచుకోమంటాడు. ఎందుకు ఇన్ని చెప్పాడు జాగ్రత్తలు? నువ్వు బయటికి వస్తున్నప్పుడు, లోపలికి వెళ్తున్నప్పుడు వాక్యాన్ని చూస్తావు. నీ బాసికం మీద ఉంటే నువ్వు దాన్ని వాక్యాన్ని గమనిస్తావు. నీ ఆలోచన వచ్చిన వెంటనే ఆ వాక్యం కనబడుతది. నీ జాగ్రత్తలు దేవుడు చెప్పినప్పుడు, ఆ వాక్యాన్ని మనము అన్వయించుకోకుండా సంతోషం గావాలి, ఆశీర్వాదం గావాలి, నా కుటుంబంలో అవతల వాళ్ళతో పోల్చుకొని వాళ్ళ వాళ్ళ కుమారుడు, వాళ్ళ కుమార్తె బాగా ఎదిగారు. వాళ్ళ కుమారుడు, వాళ్ళ కుమార్తె ఎదిగారంటే వాళ్ళు దేవుళ్ళు పెంచారు ఆ బిడ్డల్ని. నీ కుమారుడు దొంగ, లేకపోతే నీ కుమారుడు బూతు మాటలు మాట్లాడతా, నీ కూతురు ఇట్లా ఉందంటే, నువ్వు అలా పెంచావు ఆ బిడ్డని. నువ్వు ముద్దుగా పెంచుకుంటా ఉంటే ఎట్లా? నీ బిడ్డల్ని నువ్వు గద్దించము, నీ బిడ్డలకి బెత్తం వాడాలి అని బైబిల్‌లో ఉంది గదా! అదెప్పుడొస్తది నీకు? దేవుని వాక్యాన్ని నువ్వు విన్నప్పుడు శ్రద్ధగా అదొస్తది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషంగా మనము సంతోష స్థితి మనకు కలిగితే మనం ఎలా ఉంటామని ఒకసారి గమనిస్తే, యోబు గ్రంథము 11 అధ్యాయం 15 వచనంలో మనము నిబ్బరముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు. నిర్భయుడివై నీవు స్థిరపడి ఉంటావు. అది. సంతోషంగా నువ్వు ఉన్నట్లయితే, నువ్వు నిర్భయంగా నువ్వు ఎప్పుడు గూడా స్థిరపడి, నీ కుటుంబం గూడా స్థిరపడి చక్కగా ఉంటది. నిర్భయుడుగా నువ్వుంటావు. స్థిరపడి నువ్వుంటావు. నువ్వు స్థిరపడిపోతావు అంతే ఇంక. సంతోషంగా ఉన్నప్పుడు నీలో ఈ 2 లక్షణాలొస్తాయి. ధైర్యంగా ఉంటావు. నాకెందుకు నాలో దేవుని వాక్యం ఉంది. నేనెందుకు భయపడాలి అని స్థిరపడతావు. అదే విధంగా మనం చూసినప్పుడు 16వ వచనంలో గూడా నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచెదవు. మన పాత వాటిని మనం మర్చిపోతాం. సంతోషంగా ఉంటే ఇదొక మంచి మనకు దేవుడిచ్చేటువంటి ఆ ప్రతిఫలం. నీవు పాత స్థితిని మర్చిపోతావు. ఇంకెప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉండవు. అబ్బా! నా పాత స్థితిని ఇలా ఉండనే అని మర్చిపోతావు వాటిని. మర్చిపోయి దాటిపోయిన దాటిపోయినటువంటి వారు నీటిలో జ్ఞాపకము చేసుకున్నట్లు నీవు దానిని జ్ఞాపకం చేసుకోవు. కాబట్టి మనం ఏ విధంగా అయితే మనము దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకం చేసుకొనున్నట్లు నీవు గూడా వాటిని చేసుకో. ఒక నీళ్లు ఎళ్తా ఉంటది. ఆ నీరు వెళ్ళిపోయిన తర్వాత ఆ నీళ్ళు మళ్ళీ వస్తాయా? రావు. అది దాటి ముందుకెళ్ళిపోతాయి. ఆ నీరు దాటి ముందుకెళ్ళిపోతున్నాయంటే, ఆ వెళ్తున్నటువంటి నీరు మళ్ళీ వెనక్కి మనం లాగగలుగుతామా? లేదు. మనం గూడా మన జీవితాన్ని దాటి ముందుకెళ్ళిపోయాం. 2026కొచ్చేసినప్పుడు 25లో మన తప్పులు వాటిని జ్ఞాపకం జేసుకొని, కృంగిపోతా, కృశించిపోతా, మనం బాధపడతా ఉండాల్సిన అవసరం లేదు. సంతోషంగా ముందుకెళ్ళిపోవడమే. దేవుని మీద ఆధారపడ్డము, మనం వాటిని విడిచిపెట్టేయడము, మనం ముందుకు వెళ్ళిపోవడం. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్నం కాలు తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. సంతోషంగా నువ్వు బ్రతికినప్పుడు, నీ మీద మంచి వెలుగు దేవుడు నీకు ప్రకాశింపజేస్తాడు. అంత మాత్రమే గాదు. చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా నుండును. చీకటి వచ్చేస్తది. సాతానుడొచ్చినప్పటికి గూడా నువ్వు సంతోషంగా ఆ సాతానుడిని ఎదిరిచ్చేసి ముందుకెళ్ళిపోతావు. ఎదిరించి ముందుకెళ్ళాలంటే దేవుడు ఆ యొక్క తేజస్సు, ఆ సన్నిధి కాంతి నీ మీద ప్రకాశింపజేసినప్పుడు, ఆ కాంతి వీటిని డామినేట్ చేస్తది. ఈ సాతానుడిని ఎదిరిచ్చేస్తది ఆ శక్తి. సాతానుడిని మనం కాళ్ళ కిందేసి తొక్కేస్తాం. ఆలోచనలని వాటిని మనం తొక్కేస్తాం. దేవుని వాక్యం మనం ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు. అందుకోసమే దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకు అంతగా ఇచ్చాడు? మనం సాకులు చెప్పుకోవడానికి కాదు. నాకింట్లో పనుంది. మేము ఆడికెళ్ళాము. ఓకే. అవన్నీ చేసుకో. మంచిదే. నువ్వు జీవించాలి గదా! జీవనం కోసం చేసుకో. నువ్వు మిగిలిన టైం ఏం జేస్తున్నావు? సెల్ ఫోన్ జూసుకుంటున్నావా? నువ్వు మిగిలిన టైం ఏం జేస్తున్నావు? టీవీ ముందు కూర్చుంటున్నావా? మరి ఆ సమయం ఎందుకు వ్యర్థం జేస్తున్నావు? మరి ఆ సమయం ఎందుకు నువ్వు దేవుని కొరకు ఉంచుకోలేకపోతున్నావు?
ఈ సాకులు చెప్పుకుంటూనే మన జీవితాన్ని గడుపుతూ ఉంటే, ఇంకా దేవునికి నీకు మధ్య సంబంధం ఎక్కడ ఏర్పడతది? దేవునికి నీకు మధ్య సంబంధం ఏర్పడినప్పుడు నీలో సంతోషం ఎలా ఉంటది? ఇవన్నీ గూడా ఇంటర్‌లింక్ ఇవన్నీ గూడా. ఒకదానికొకటి లింక్ ఇదన్నీ గూడా. నువ్వు దేవునితో సాంగత్యం చేసినప్పుడు, నువ్వు దేవునికి సమయం ఇవ్వాలి. సమయం ఇస్తే దేవునితో సాంగత్యం చేస్తావు. సాంగత్యం చేసినప్పుడు దేవుని వాక్యం నీలో నిలబడతది. దేవుని వాక్యం నీలో నిలబడినప్పుడు నీలో సంతోషం ఉంటది. ఇవన్నీ మనం లింక్ ఇవన్నీ గూడా. ఇవన్నీ చేయకుండా చివరిది మనం సంతోషం కావాలని కోరుకుంటే అది ఎక్కడ న్యాయం అండి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 18వ వచనంలో ఒక మాటుంది. ఆ మాట చదివి నేను ముగిస్తాను. నమ్మకము నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. ధైర్యము. సంతోషంగా నువ్వు ఉన్నట్లయితే నువ్వు ధైర్యంగా ఉంటావు. సంతోషం ఎప్పుడొస్తది? నీవు దేవుని వాక్యం ప్రకారంగా జీవించినప్పుడు నీలో సంతోషం వస్తది కాబట్టి అప్పుడు నువ్వు ధైర్యంగా నిలబడగలవు. నాకెందుకు భయము? నేను అన్యాయం చేస్తున్నానా? నేను అక్రమం చేస్తున్నానా? కానీ దేవుడు నేను చనిపోతే నేను పరలోకానికెళ్తానని ధైర్యంగా మాట్లాడతావు. నీలో ధైర్యం లేదు అంటే నువ్వెక్కడో ఏదో దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తున్నావు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నేను మీతో చెప్పినటువంటి మాటలు సంతోషంగా మనం ఉండాలంటే మనసును మనం నిలుపుకోవాలి. మన చేతులు దేవుని వైపు చాచాలి. మనం పాపాన్ని విడిచిపెట్టాలి. మనం దుర్మార్గతను కొట్టివేయాలి. నిర్దోషిగా బ్రతకాలి. దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుని సన్నిధిలో గడపాలి. సంతోష స్థితి మనకు కలిగిన వారు ఎలా ఉంటారంటే నిర్భయంగా ఉంటారు. స్థిరపడి ఉంటారు. నిశ్చయముగా వారు దేవుడు వాళ్ళని దీవిస్తాడు. అదే విధంగా వాళ్ళ మీద ఎటువంటి చీకటి వాళ్ళ మీద ఉండదు. అరుణోదయం ఎల్లప్పుడూ వాళ్ళ మీద ప్రకాశిస్తూ ఉంటదని నేర్చుకుంటున్నాం. ఈ వాక్యం ద్వారా మనల్ని మనం ధైర్యపరుచుకుంటూ ఈ 2026 సంవత్సరంలో నువ్వు ఒకసారి ఆలోచించుకొని, ఎందుకని మనం సంతోషంగా ఉండలేకపోతున్నాము? మనం ఏమి కోల్పోయాము? నువ్వు ఎంతవరకు దేవునికి ప్రాముఖ్యతనిస్తున్నావో ఆలోచించుకొని, ఆ దిశగా మీరు వెళ్ళాల్సిందిగా ప్రభునామములో మీకు మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్. దేవునికి